ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 14వ తేదీ 2025వ సంవత్సరం మంగళవారం సాయంత్రం 7 నయం గారి స్టాల్ దగ్గర స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన వారిని నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుంది. నిజంగా ఈ పాట అనతి కాలంలోనే పాపులర్ అయింది. వాస్తవానికి పాట రచయిత కానీ స్వరకల్పన చేసిన వాళ్ళు కానీ పాడిన వాళ్ళు కానీ నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పాట బాగుంది, అర్థం బాగుంది. ఈ పాట వెనుక ఎంతో పట్టుదల, కృషి ఉంటుంటుంది. బహుశా నేను అనుకుంటుంటాను, యాకోబు రాత్రి తెల్లవారులు దేవునితో పెనుగులాడి విజయం సాధించాడు అన్నట్టుగా ఇశ్రాయేల్గా మార్చబడ్డట్టు ఈ పాట కోసం వాళ్ళు అహర్నిశలు మంచి ప్రార్థన చేసి ఉంటారు. అందుకే చాలా తొందరగా ఈ పాట పాపులర్ అయ్యింది. ఏదైనా పట్టుదల ఉండాలి. ఒక దశలో 1993 ఆ ప్రాంతంలో నేను స్ప్రే పెయింటింగ్ చేసే రోజుల్లో బ్రదర్ ఏసన్ గారితో ప్రార్థన చేయించుకుంటే అన్నీ సూపర్ సక్సెస్ అవుతుందంట అనేసి నేను స్ప్రే కంప్రెసర్ ఇంటి దగ్గర పెట్టేసి కేవలం ఆ రంగు పోసుకునే గన్ను తీసుకెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకున్నాను. ఆ రోజుల్లో విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో ప్రతి నెల 7వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. చూడండి, దేవుడిని వదిలేశాను, దేవుడి మీద భక్తి లేదు. ఏసన్న గారు ప్రార్థన చేస్తే వేలాది రూపాయలు సంపాదించవచ్చు అని ఆశ. ఈ రోజుల్లో కూడా ఉన్నారండి చాలామంది. అదిగో ఆయన వెళ్తున్నాడు, తెల్లగడ్డం, ఆయన ప్రార్థన చేస్తే సక్సెస్ అవుతుంది అంటే నేను ప్రార్థన చేస్తే చాలు, యేసు ప్రభుతో పని అక్కర్లా, దేవుడు అక్కర్లేదు. అప్పనంగా అన్నీ సాధించేయాలి. ఒళ్ళు వంగకూడదు, మోకరించకూడదు, చర్చికి వెళ్ళకూడదు. ఇలాంటి రోజులండి. కాబట్టి ఏదైనా కానీ మనం చేసే ప్రతి పని వెనకాల ఒక పునాది అంటూ ఉండాలి. ఆ పునాది యేసయ్యకి ఒప్పగిచ్చి, అయ్యా నీవే పునాదిగా ఉండి నా కార్యక్రమాలు నడిపించని మనం అడగాలి. చూడండి ఎంత బాగుంది ఆ పాట. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన వారిని నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తీర్చుకుందు. ఆయన నామానికి మహిమ 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 ఘనత కలుగునుగా. నేను విషాదంలో కూడా చురుగ్గా దేవుని మాటలు మాట్లాడుతున్నానండి. వాళ్ళ స్టేటస్ దెబ్బతింటే నాకు అనవసరం. వాళ్ళ ప్రెస్టేజీ గురించి నేను ఆలోచించాను. ఎందుకంటే ఈరోజు అక్టోబర్ 14వ తారీఖు 2025వ సంవత్సరం మంగళవారం సాయంత్రం 7 ప్రాంతంలో. అరే ఏదైనా తిన్నావా? చాన్నాళ్ళు ఎప్పుడో 27వ తారీఖు నుండి ఒంట్లో బాగలేదన్నావు, మందులు వాడుతున్నావు, ఎలా ఉంది ఒంట్లో అని అడిగిన దిక్కు లేదండి. ఫోన్ చేయట్లా ఎవరు. ఆ రోజుల్లో స్టూవర్ట్పురం సుధాకర్ గారు, ఆయన ఇప్పుడు భూమి మీద లేడు, నీవు పోయినప్పుడే ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. నిజమే, ఆ భూమి మీద ఉన్నంతసేపే ప్రేమలు, వాత్సల్యాలు, గౌరవాలు అన్నీ దేవుడు తీసుకుంటే బాగుంటుందని నేను అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది. కానీ అమ్మో ఆయన చిత్తం ఏమై ఉందో అనేసి మళ్ళీ నాకు నేను చదువుకుంటాను. ఓపికగా ఈ వీడియో మీరు చూసినందుకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.